హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే మీ భవానీని. ఈరోజైతే మన వైజాగ్ వాళ్ళ ఎమోషన్‌ని చేసేయబోతున్నాను. ఏంటో అనుకుంటున్నారా? మోరీ మిక్చర్ అండి బాబు. మన బీచ్ స్టైల్‌లో మోరీ మిక్చర్ ఎలా ఉంటదో చూసేద్దామా? మన బీచ్ స్టైల్‌లో అంటే వాళ్ళు ఉల్లిపాయలు ఎక్కువ వేయరు. ఎందుకంటే టేస్ట్ అంతా ఉల్లిపాయలు తిన్నట్టే ఉంటుంది. కానీ కొంతమంది దగ్గరైతే ఉల్లిపాయలే ఎక్కువ కనిపిస్తాయి. మనమైతే ఉల్లిపాయలు తక్కువేసే చేద్దాము. టమాటాలు ఎక్కువేసి చేద్దాము. పుల్లగా చాలా బావుంటుంది. ముందుగా అయితే చాలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు వేసి బాగా మిక్స్ చేసుకొని జ్యూసీగా వచ్చేసేయాలి. టమాటా అంతా బయటికి వచ్చేసేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కారం, నిమ్మకాయ పిండుకొని మంచిగా బాగా కలుపుకోవాలి. ఎప్పుడైతే మంచిగా కలుస్తుందో, ఆ జ్యూస్ అంతా బయటకొస్తుందో, ఆ ఫ్లేవర్ అనేది మనకి మూరీలోకి బాగా ఇంకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత అయితే కార్న్‌ఫ్లేక్స్ వేసుకున్నాను. కార్న్‌ఫ్లేక్స్ వేసుకొని మంచిగా కలుపుకొని అది మాత్రం టేస్ట్ చేస్తే ఉంటదండి. చాలా అంటే చాలా సూపర్బ్‌గా ఉంటది. కానీ మనం చేస్తుంది మూరీ మిక్సర్ కాబట్టి మూరీలేసుకొని చేసుకుందాం. అయితే ఈలోపు మీరైతే ఏం చేస్తారు చెప్పండి? అలా చూస్తూ ఉండే బదులు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్‌లో చాలా చాలా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వైజాగ్‌లో వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అయితే మనం మూరీలు కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అక్కడ మా వాళ్ళైతే మాత్రం వైజాగ్‌లో వాళ్ళైతే మాత్రం గిన్నె పట్టుకొని ఇట 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 కలుపుతారండి. మామూలుగా కాదు. అదైతే కలిపేసిన తర్వాత కొంచెం బఠానీ, వైట్ బఠానీ వేశాను. కొంతమంది కాబోని శనగలు కూడా వేసుకుంటారు. నాకైతే రెడీగా ఈ బఠానీ ఉంది కాబట్టి వేసేసాను. అది వేసిన తర్వాత కొంచెంగా పల్లీలు, వేయించుకున్న పల్లీలు అండ్ నెక్స్ట్ కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా లాస్ట్‌లో వేసుకొని మిక్స్ చేసుకుంటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కొంచెం ఆనియన్స్‌ని ఇలాగ వేసుకున్నాను. కొంచెం షో ఇస్తున్నానండి గోరింటాకు ఎట్టుకున్నానని.